తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయినా వాళ్ళు సాధకులు, అంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్. కార్యకర్తలే అసలు బలం. కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే పార్టీ నడవాలని చాలా క్లియర్గా చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు కదా, మాది పొలిటికల్ గవర్నెన్స్ అని. ఇక్కడ అసలు లాజిక్ ఉంటుంది ఏంటి అంటే, ఆ కార్యకర్తలందరూ పార్టీ బాగే కోరుకుంటారు. పార్టీ బాగుపడాలి అంటే ఎదురయ్యే ప్రతి సవాల్ని వాళ్ళే ఒక తమ ఎకో సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేసేస్తారు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం వల్ల, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండటం వల్ల వాళ్ళ ఎకో సిస్టమ్స్ రంగంలోకి దిగిపోతాయి. పార్టీని మళ్ళీ గాడిని పెట్టుకోవడానికి, పార్టీ ఎట్లాంటి ప్రయోజనాల కోసం ఎలాగ చెయ్యాలి, ఇదంతా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. చివరికి ఆ అగ్రనాయకులు అందులో లబ్ధిదారులు అవుతారు. ఇక్కడ కీ పాయింట్ అది. ఇక్కడ ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంచి జిగిరిగా ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇందులో తన భవిష్యత్ రీత్యా తను ఒక యాడెడ్ అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటది? లైక్ అప్పట్లో హోంశాఖకి సంబంధించి ఏంటిది ల్యాండ్ ఆర్డర్ తిడుతున్నారు మమ్మల్ని అని మాట్లాడింది అనిత గురించి అని డైవర్ట్ చేశారు తెలివిగా. కానీ అనిత కాదు, అక్కడ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కొడుతున్నారు, తిడుతున్నారు, చచ్చిపోతున్నారు, లేకపోతే గందరగోళాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అన్నది కనబడుతోంది కదా. అది వాస్తవంగా అధికారంలోకి వచ్చాక పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు.